వలసల గడ్డగా పేరొందిన పాలమూరు స్వరూపమే మారిపోనుందా? శత్రు దేశాల గుండెల్లో వణుకు పుట్టించే బ్రహ్మోస్ క్షిపణికి మహబూబ్ నగర్ జిల్లా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారబోతుందా అంటే అవుననే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో డిఫెన్స్ కారిడార్ విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దేవరకద్ర వైపు స్థానిక యువత ఉపాధి ఆశలకు రెక్కలొచ్చాయి. ఇప్పుడు మరి దేవరకద్ర రేసులోకి ఎలా వచ్చింది? అక్కడున్న అనుకూలతలేంటి? స్థానికులు ఏమంటున్నారు అక్కడ చూద్దాం. ఒక ప్రాజెక్ట్ పాలమూరు భవిష్యత్తును మార్చనుంది. దేశ రక్షణలో అత్యంత కీలకమైన బ్రహ్మోస్ మిసైల్ తయారీ యూనిట్ ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాకు రాబోతుందన్న ప్రచారం టాక్ ఆఫ్ ద స్టేట్ గా మారింది. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ఈ విషయమై లోతుగా చర్చించారు. తెలంగాణలో డిఫెన్స్ కారిడార్ ను విస్తరించాలన్న సీఎం ప్రతిపాదనకు కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా సానుకూలంగా స్పందించడంతో ప్రతిపాదిత లొకేషన్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ రేసులో దేవరకద్ర మండలం ముందుండడానికి బలమైన కారణాలే ఉన్నాయి. ఇక్కడ బస్వాయిపల్లి, చౌదర్పల్లి గ్రామాల మధ్య సుమారు 400 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి సిద్ధంగా ఉంది. గత ఏడాది జూన్ 18న బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రతినిధులతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఈ స్థలం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన DRDL అధికారుల బృందం 3 రోజుల్లోనే క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి సానుకూల నివేదిక ఇచ్చింది. NH44, NH167 జాతీయ రహదారులకు అత్యంత సమీపంలో ఉండడం, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు కేవలం 100 కిలోమీటర్ల దూరంలోనే ఉండడం ఈ ప్రాంతానికి మెయిన్ ప్లస్ పాయింట్ గా మారింది. బ్రహ్మోస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 2వ యూనిట్ మన తెలంగాణకు, మన దేవరకద్రకు వస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. డిఫెన్స్ మినిస్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఇంకా కొన్ని రకాల డీటెయిల్స్ మాకు రిక్వైర్మెంట్ ఉందని చెప్పారు. అవన్నీ కూడా అధికారులు దాని మీద కసరత్తు చేస్తూ ఉన్నారు, వర్కౌట్ చేస్తూ ఉన్నాం. తొందరలో అనుమతులు తీసుకొచ్చేసి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఇక్కడ రావడం వల్ల ముఖ్యంగా నా నియోజకవర్గంలో ఉన్న యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయి. మరోవైపు బ్రహ్మోస్ మిసైల్ హబ్ తెరపైకి రావడంతో చౌదరపల్లి, బస్వాయిపల్లి గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. దేశాన్ని కాపాడే క్షిపణులు తమ ఊరి గడ్డపై తయారవుతాయనే వార్త స్థానికుల్లో గర్వాన్ని నింపుతోంది. భారీ పరిశ్రమ రావడం ద్వారా వలసలు ఆగిపోయి స్థానిక యువతకు ఉద్యోగాలు, ఉపాధి దొక్కుతాయని, తమ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయని గ్రామస్తులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మోస్ రావడము పాలమూరి అదృష్టము. ఇందులో పాలమూరు జిల్లా నియోజకవర్గం దేవరకద్ర బ్రహ్మోస్ రావడం చరిత్ర సృష్టిస్తుంది. ఇక్కడ బ్రహ్మోస్ తయారు చేయడం వల్ల 416 ఎకరాలలో బ్రహ్మోస్ క్షిపణి తయారు చేసి ఇక్కడ ప్రజలకు ఉపాధి కల్పించడమే కాక ప్రజలందరికీ కూడా మేలు కలిగేలా అక్కడ ఏరియా అభివృద్ధి చేసేందుకు కూడా ఎమ్మెల్యే గారు చాలా కృషి చేస్తున్నారు. ఈ ప్రాంతం కూడా రియల్ ఎస్టేట్ పరంగా కానీ, చిన్న దానికి అనుసంధానమైన కంపెనీల పరంగా కానీ దేవరకద్ర చాలా అభివృద్ధి చెందుతుంది. మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్లో భాగంగా దేశ రక్షణలో దేవరకద్ర ప్రాంతం ఒక రక్షణ చేయడంలో ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తున్నాము. వలసల పాలమూరును రక్షణ రంగ హబ్ గా మార్చాలన్న సంకల్పానికి కేంద్రం నుంచి త్వరలోనే అధికారిక ముద్ర పడితే గ్లోబల్ డిఫెన్స్ మ్యాప్ లో పాలమూరు పేరు మారుమోగడం ఖాయం. దేశ రక్షణ రంగంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న బ్రహ్మోస్ మిసైల్ తయారీ యూనిట్ పాలమూరు జిల్లాకు రానుందన్న సంకేతాలు బలపడుతున్నాయి. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఈ అంశంపై చర్చలు జరగడంతో స్థానికంగా ఆశాభావం వ్యక్తమవుతోంది. వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుందన్నటువంటి ఆలోచనలో స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల ప్రజలు ఉన్నారు. కెమెరా పర్సన్ అంజితో, శివకుమార్, TV9 మహబూబ్ నగర్ జిల్లా నుంచి.